ప్రతి నెల చివరి ఆదివారం జరిగే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని బొతుకులగూడెం 190వ బూత్ అధ్యక్షులు తాటికంటి మల్లేష్ ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ సీనియర్ నాయకురాలు మదిర పద్మలత అడ్వకేట్ ఇంట్లో ఏర్పాటు చేయగా దీనికి ముఖ్య అతిథిగా జమ్మికుంట పట్టణ బీజేపీ అధ్యక్షులు కొలకాని రాజు హాజరై కార్యకర్తలతో కలిసి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా మోదీ తన మనసులోని మాటలను దేశ ప్రజలతో పంచుకున్నారు. కాశ్మీర్లోనే పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత దేశ ప్రజలు మొత్తం ఏకతాటిపైకి వచ్చి పాకిస్తాన్ పెంచి పోస్తున్న ఉగ్రవాదులను అంతమోదించాలని ప్రజలు వారిలోని ఆక్రోశాన్ని వివిధ రకాల నిరసనల రూపంలో వ్యక్తం చేశారు. దాని స్ఫూర్తితోనే భారత ఆర్మీ పాకిస్తాన్ దేశంలోకి వారి ఇళ్లలోకి వెళ్లి ఉగ్రవాద సంస్థలను ధ్వంసం చేసి ఉగ్రవాదులను అంతమొందించింది. సమర్థవంతంగా వారి లక్ష్యాన్ని పూర్తి చేసిందని కొనియాడారు. అలాగే మన తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో మహిళా రైతులు వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారని, డ్రోన్ల ద్వారా రోజులో 2-3 గంటల్లో వ్యవసాయం చేస్తూ మన తెలంగాణ ఆడబిడ్డలు దేశానికి ఆదర్శంగా నిలిచారని, వారిని స్కై వారియర్స్ గా కొనియాడారు. చేతి వృత్తిలో నైపుణ్యం పెంచుకుని డిజిటల్ పద్ధతిలో అనూహ్య వేగంగా అభివృద్ధి చెందేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందని, దీన్ని దేశ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు కొలకాని రాజు, జిల్లా ఓబీసీ ప్రధాన కార్యదర్శి శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ ఆకుల రాజేందర్, బూత్ అధ్యక్షుడు తాటికంటి మల్లేష్, మదిర పద్మలత, పొనగంటి రవి, ఉడుగుల మహేందర్, కైలాసకోటి గణేష్, యాకని చందు, ఆకుల పొచ్చయ్య, బిట్ల శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నో కుటుంబాలు దీన్ని తమ కుటుంబంలో భాగంగా చేస్తున్నారు. బీహార్లోని కటిహార్లో, యూపీకి చెందిన కుటుంబంలో, ఇంకా కొన్ని పట్టణాల్లో ఆ సమయంలో పుట్టిన పిల్లలకు సింధువు అని నామకరణం చేస్తారు. మన సైనికులు ఉగ్రవాద స్థావరాలు